తేజ ఫిషల్కు స్వాగతం. ఈరోజైతే నేను తోటకూర ఎగ్ కర్రీ చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడైతే నేను తోటకూర ఒక అర్ధపావు అలా తీసుకున్నాను. మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 2 ఎగ్స్ అయితే పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఆయిల్ వేసుకున్నాను. ఒక 6 కొల్ల ఆయిల్ వేసుకున్నాను. వేసుకొని ఇలా పచ్చిమిర్చి అయితే వేసుకున్నాము. పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకున్నాను. తర్వాత ఇందులో పసుపు వేసుకున్నాము. అది మంచిగా వేగింది కదా, పసుపు తర్వాత వేసుకోవాలి. ఇందులో మనం కొత్తిమీర అయితే తోటకూర అయితే వేసుకున్నాము. తోటకూర వేసుకొని మంచిగా వేయించుకున్నాము. ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకున్నాము. తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ వేయించుకున్నాము. ఇలా మూత పెట్టుకొని కాసేపు ఉడికిద్దాము. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారా, మన తోటకూర వేడిపోయింది. మంచిగా వేగాలి. ఇలా వేగిపోయింది. మనం ఇందులోనైతే కారం వేసుకుందాము. కారము, తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకుందాము. కలుపుకొని ఇందులో ఎగ్ అయితే పెట్టుకొని పోసుకుందాము. ఎగ్ను ఈ విధంగా ఎగ్స్ వేసిన తర్వాత కాసేపు ఉంచుకోవాలి. అదంతా దగ్గర పడాలి కదా, అందుకోసమనే ఇప్పుడు మనం తీసుకున్నాము. చూసారా, ఇలా అవుతుంది. తోటకూర ఎగ్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. వెరీ టేస్టీగా ఉంటుంది. తోటకూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, చాలా బాగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తేజ ఫిషల్ ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.